శ్రీరామ జయం అందరికీ కూడా ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి కటాక్షాలు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఓం హ్రీం క్రోం ఐం శ్రీ రేణుకాదేవియే నమః. నేను ఈ యొక్క క్రితం వీడియోస్ ఏం చెప్పానంటే, నేను యొక్క రేణుకా ఎల్లమ్మ దేవి యొక్క విశిష్టత ఏమిటి, ఆమెను ఏ విధంగా కొలవాలి. కొంతమంది నేను క్రితం ఛానల్స్ చేసినప్పుడు వాళ్ళు నన్ను ప్రశ్నలు అడిగారు. ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ కూడా ఇది ఓకే ఈ విధంగా కొన్ని దాంట్లో నన్ను ప్రశ్నలు అడగడం జరిగింది. రేణుకా ఎల్లమ్మ తల్లి ఏంటి, ఏమిటి స్వామి ఏంటి, ఇలాంటివి. సో ఈ రేణుకా ఎల్లమ్మ దేవి అంటే ఏమిటి, ఈ రేణుకా ఎల్లమ్మ దేవి అంటే ఏంటి, దీంట్లో కొంతమంది నన్ను అడిగిన ప్రశ్నలకు చూడండి, ఇవన్నీ కామెంట్స్కి నేను ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇంత శ్రద్ధగా నేను చేయాల్సి వస్తూ ఉంటుందంటే, ఇది నాటుకపోయింది. రేణుకా ఎల్లమ్మ తల్లి అనగానే ఒక చెడు, ఒక మనకేదో తప్పు చేసేది, ఆమె కరెక్ట్ చేయకపోతే ఏమో చేస్తుందనే ఒక సిస్టమ్ అనేది నాటుకపోయింది సొసైటీలో. దయచేసి, ఎందుకంటే నేను దీని మీద చాలా హ్యాడ్ డన్ సో మెనీ రీసెర్చ్ అండ్ యాజ్ ఆఫ్ మై ఇన్వెస్టిగేషన్ కన్సర్న్, అంటే నాకున్నటువంటి కొద్దిపాటి నాలెడ్జ్ కానీ, నేను పడ్డ కష్టం కానీ, చాలామంది రకరకాల ప్రాంతంలోకి వెళ్ళాను. అంటే రాయలసీమ ప్రాంతం కానీ, ఆంధ్ర ప్రాంతం కానీ, మన తెలంగాణ కానీ, కొన్ని మీరు నార్త్ సైడ్ వెళ్తే కూడా అక్కడ చేస్తూ ఉంటారు రేణుకా ఎల్లమ్మ కొలుసు. అట్లా నేను రాజస్థాన్ ముఖ్యంగా కొన్ని ఏరియాస్లో నేను చాలా ప్రదేశాలకు వెళ్ళి దీన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవన్నీ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు క్రితం ఛానల్స్ ఈ విధంగా చెప్పాను. నేను రేణుకా ఎల్లమ్మ కొలుసుకునే విధానం ఎలా ఉంటుంది, మేము దశమహావిద్యలో ఒక విద్య ఎలా ఉంటుందని చెప్పాను. నేనైతే జనరల్గా కవచము కానీ, దేవి స్తోత్రం కానీ, దేవి హృదయం కానీ, తర్వాత దేవి హృదయ స్తోత్రం అంటుంది దాన్ని, ప్రచండ చండికా స్తపదం అంటారు దాన్ని, అష్టోత్తర శతనామావళి కానీ, తర్వాత అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. జనరల్గా రేణుకాదేవిని కొలిచే విధానాలు ఇవి, వామాచార పద్ధతిలో కొలిచే విధానాలు ఇవి. తర్వాత ఇలాంటి కాకపోతే నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఏమని, రేణుకాదేవికి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఓం హ్రీం క్రోం ఐం శ్రీ రేణుకాదేవియే నమః అనేది మూలమంత్రం అని చెప్పాను. అదేవిధంగా రేణుకాదేవి అనేది ఉపాసన చేయాలి అనుకున్న వారికి నేను ఒక మంత్రం కూడా ఉపదేశించేది మీ క్రితం వీడియోలో ఉంటుంది. అదే ఓం మహావిద్యాం మహామాయం సర్వశక్తి స్వరూపిణీం భక్తానాం ఇష్టదాత్రీం చ రేణుకాంబం అహం భజే అనేటువంటి మంత్రం ఎన్నిసార్లు చదవాలి అని చెప్పాను. 108 ఇంటూ 3 సార్లు ప్రతినిత్యం, పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం. పొద్దున ఒకసారి 108 సార్లు, మధ్యాహ్నం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు. అదేవిధంగా 41 రోజులు చేయాలని, ఆ ఉపాసన వస్తుందని. అంతేకాని రేణుకా ఎల్లమ్మ తల్లి వచ్చిందని ఊగిపోవడం ఏంటంటో నేను చెప్పేవని, అంటే వాక్కు, రేణుకా ఎల్లమ్మ అంటే ముందు జరగబోయే విషయం చెప్పేటటువంటి వాక్కు. ఇవన్నీ కూడా నేను క్రితం వీడియోస్లో చెప్పాను. అదేవిధంగా భక్తులు అడిగినటువంటి ప్రశ్నలకు నేను సమాధానాలు ఇస్తూ ఉన్నాను. ఇంకా దీంట్లో అడిగినటువంటి ఏమడిగారంటే, మా ఇంటి బయట గోడకు పుట్టలాగా వచ్చింది అని అనుకుంటున్నాము, కానీ పుట్టన లేక చెదలా అని తెలియడం లేదు, ఏమిటో చెప్పగలరు గురువు గారు అని చెప్పి ఈమె సౌమ్య ఏదో ఉంది, సౌమ్య మంచి సంథింగ్ ఏదో పేరు ఉంది, ఆమె అడిగినటువంటి ప్రశ్న ఇది. అదేవిధంగా ఇట్లాగే సిమిలర్గా, స్వామి మా ఇంట్లో 4 నెలల క్రితం అడిగేది, మా ఇంట్లో పుట్ట ఉంది స్వామి, అసలు తీసేసి కొత్తగా ఇల్లు కడదామంటే ఈ పుట్ట తీసేయవచ్చా, ఏదైనా శాంతి చేయాలా, లేకుంటే అలాగే తీసేయవచ్చా, దయచేసి చెప్పండి స్వామి అని చెప్పారు. సో ఈ రెండు కూడా ఇంచుమించు ఒక సిమిలర్గానే ఉన్నాయి. ఈ పుట్ట పెరగడం అనేది రేణుకా ఎల్లమ్మకు సంబంధించినటువంటి ఒక పద్ధతి. వెనకటికి ఈ పుట్టలు అనేవి, ఈ పుట్టను ఎందుకు పోవాల్సి వస్తుంది అంటే, జనరల్గా వెనకటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయ సిస్టమ్ ప్రకారంగా పుట్ట అనేది ఇంట్లో మూలనే ఒక రీసెర్చ్ ఒక రేరెస్ట్ సబ్జెక్ట్ అది. అయితే పుట్ట కూడడం కూడా ఒకటే ప్రదేశంలో మోలుస్తూ ఉంటుంది. అది మనం ఒకవేళ వెనకటికి తెలియక ఇవన్నీ మిస్టేక్స్ చేశారు. మీరు క్వశ్చన్స్ తీసేయడం, తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ పుట్ట మొలవడం, ఇట్లాంటి దిస్ ఇస్ కాల్డ్ ప్యాట్రన్స్ అంటాం. అంటే వెనకటికి ఎవరు చేసిన తప్పు నుంచి మనం శాస్త్రం నేర్చుకుంటాం, అంతే కదా. సో ఇప్పుడు తీసేయవచ్చా అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాని యొక్క ఫొటోస్ ఎలా ఉన్నాయి, దాని పుట్ట ఆకారం ఎలా ఉంది, ఆ పుట్ట మన్ను పట్టుకోగానే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని చూసే విధానం. ఒకవేళ అది రేణుకా ఎల్లమ్మ తల్లి పుట్ట కాదని తెలుసుకోవడానికి ఈ పద్ధతులు ఉంటాయి. ఆ మట్టి క్వాలిటీని బట్టి, ఆ పుట్ట యొక్క క్వాలిటీస్ బట్టి, లేకపోతే పెరిగిన విధానం కానీ, అది ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఉంది, ఎన్ని తరాల నుంచి, ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి.
అవి అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒకవేళ దానికి అమ్మవారికి సంబంధించిన కాకపోతే మీరు దాన్ని మీరు మీ ఇష్టం తీసేసి మళ్ళీ అక్కడ మీరు ఇల్లు గృహం అనేది కట్టుకోవచ్చు. ఒకవేళ అమ్మవారికి సంబంధించిందే అయింది అనుకున్నాం, ఆ అమ్మవారి శక్తి ఆ పుట్ట రూపంలో అక్కడ వచ్చిందని అనుకుంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మీరు అన్నట్టు శాంతి అని కాదు, కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పుట్టను తీసుకెళ్ళి వేరే కొత్త ఇంట్లో పెట్టుకోవడం, లేకుంటే ఆ ఇంటిని ఆ ప్రాంతాన్ని సపరేట్ ఆ ప్రదేశాన్ని వదిలేసి చూసుకోవడం. ఎందుకంటే అమ్మవారి పుట్ట వెలగడం అనేది చాలామందికి ఇది ఒక నాటకపోయిందండి. తప్పు కాదు, చాలా మంచిది. అది ఇట్స్ ఎ గుడ్ సైన్. రేణుకా ఎల్లమ్మ తల్లి చెడు చేసే దేవత కాదు, మంచి చేసే దేవత. ఫస్ట్ రేణుకా ఎల్లమ్మ తల్లి అంటే మీకు తెలియాలి. రేణుకా ఎల్లమ్మ తల్లి అంటే మీకు, ఎందుకంటే రేణుకా ఎల్లమ్మ తల్లి అనగానే పుట్టమోల్సింది అనగానే చాలామంది చాలా రాంగ్గా తీసుకుని వెళ్తున్నారు, చాలా తప్పదు. రేణుకా ఎల్లమ్మ తల్లి అనేది దశమహావిద్యలో ఒక విద్య. అది ఏం చేస్తుంది, అమ్మవారు ఏం చేస్తుందంటే ఒక శక్తిని ఇస్తుంది. అంటే ఏ కార్యాన్ని చేయగలిగే అనుభవాన్ని ఇస్తుంది. అంటే సిక్స్త్ సెన్స్ కూడా చెప్తుంది, ముందు జరగబోయే విషయాన్ని కూడా చెప్తుంది. మనం ఇలా ఉండాలి, ఈ వర్క్ చేసేటప్పుడు ఇలా ఉండాలి అనేటువంటి అనుభవాన్ని ఇస్తుంటే ఆ మైండ్ న్యూరాన్స్ను అంత యాక్టివ్గా పనిచేస్తుంది. న్యూరాన్స్ అంటే మీ యొక్క మెదడును అంత శక్తిగా పనిచేస్తుంది. అది రేణుకా ఎల్లమ్మ. దాని ఉపాసన కూడా చెప్పాను. అంతేగాని ఉత్తనే రేణుకా ఎల్లమ్మ వచ్చిందని, ఉత్తనే పుట్ట వచ్చిందని ఏంటంటే మూఢనమ్మకాలు వెళ్ళకండి దయచేసి. నేను ఇది ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇంతకుముందు చెప్పాను స్టార్టింగ్లోనే, చాలా మూఢనమ్మకం పాతకపోయింది రేణుకా ఎల్లమ్మ తల్లి అనగానే. కొలిసే విధానాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక మీకు ఇది చెప్తుంటే కూడా మీకు ఈ మధ్యలో ఒక ఈగోలు ఉంటాయి, తెలుసు కదా. యాక్సెప్ట్ చేయండి, నిజాన్ని యాక్సెప్ట్ చేయండి, అబద్ధాన్ని వదిలేద్దాం, మూఢనమ్మకాన్ని వదిలేద్దాం దయచేసి. ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పాలి. ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుందా? ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నాకు ఒక ట్యాబ్లెట్ చెప్పండి, ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే వివాహం అవుతుందా? కాదు కదా. అంటే కానీ సనాతన ధర్మంలో దానికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాన్ని సంగీత ఆంజనేయ స్వామి అంటాం. ఇంకా తర్వాత వీడియోలు చేద్దాం. వివాహం కావడానికి మన శాస్త్రం ఉన్నాయి, అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి, వెనకటికి మనకు అమ్మవారు వచ్చేది, అంటే చికెన్ ఫాక్స్ అంటాం, మనకు అమ్మవారు వచ్చేది పైన వేపాకులు అవి చేసేవాళ్ళు. దానికి ఇప్పుడు మనకున్న లేటెస్ట్ టెక్నాలజీ కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చాయి, కొన్ని మందులు వచ్చాయి. అంటే మంచి డెవలప్ అవుతున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. మూఢనమ్మకంగా బతకని అవసరం లేదు, అర్థమవుతుంది. ఇప్పుడు డెవలప్ కానీ ఇంతకుముందు అడిగినటువంటిది ఈ ట్యాబ్లెట్ వేసుకోగానే వివాహం అవుతుందా అని అడిగాను, కాదు. వాటిని మనం ఇంకా సనాతన ధర్మంలో ఉన్నాయి కాబట్టి దాన్ని పాటిద్దాం. అంతేగాని ఈ రేణుకా ఎల్లమ్మ తల్లిని కానీ దాన్ని ఎంతమంది మోసపోతున్నారంటే నేను ఎంతోమందితో మాట్లాడాను. ఇది ఎంతో ఈజీగా ఏదో చేస్తున్నటువంటి వీడియోలుగా చాలా బాధ అనిపించి చేస్తున్నటువంటి వీడియోస్. కాబట్టి మీరు ఇంకా మనం ప్రశ్నలు చూద్దాం, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను ఏదో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ మనం వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. శ్రీరామజయం ఇంత మంచి విషయాన్ని మీరు ఒక్కరే తెలుసుకుంటే ఎలా 10 మందికి తెలియచేయండి.